కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. రేవంత్కి అష్టదిగ్బంధనం అంటారు చూసినావా, ఎటు పోయినా కూడా మెస్లకుంట చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళు శుక్రవారం రోజు అంటే ఈ కమింగ్ ఫ్రైడే రోజు అసెంబ్లీలో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని మేము ప్రవేశపెట్టబోతున్నాము, దీనికి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పిండు. ఏంటి ప్రైవేట్ మెంబర్ బిల్? దాని గురించి ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. సో ఏవైతే ఈ అభయహస్తంలోని 6 అంశాలకు సంబంధించిన దాని మీద ఎలాగో ప్రభుత్వము దానిపైన చట్టబద్ధత గురించి మాట్లాడతలేరు. ఇవాళ మేము ఒక బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం దాని మీద చేసినప్పటికీ దాని గవర్నర్ కూడా ఆమె నోటి ద్వారా పలికినప్పటికీ దాని గురించి పట్టించుకునే నాదులేడని, కనీసం ఆ ఫైల్ ఎక్కడుందో కూడా ఈరోజు వాళ్ళు వెతికి తీసుకొచ్చే పరిస్థితే లేదు. అసలు ఉందా, లేకపోతే అదేమన్నా మ్యూజియంలో కొట్టుకపోయిందా, లేకపోతే మన ఎఫ్ఎస్ఎల్ ఫైర్ యాక్సిడెంట్లో అది కూడా గాలిపోయిందా? అది దొరికినా దొరకకపోయినా దాన్ని దొరకబెడతాము. సో ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తాము ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ద్వారా అని చెప్పుకొచ్చారు. దీనికి గాను అందరి మద్దతు కూడా కోరుతాము అని కూడా చెప్పడంతో ఏంటంటే ఇది ప్రజల్లోకి పోతే ఆల్రెడీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో అందుకే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ భయంలో ఉండి తన ట్రెండ్ను మార్చిండు. ఇంతకుముందు తొండలు, లాగులు, కొడతా, నరుకుతా, కోస్తా, బ్లేడ్లు, కత్తెర్లని మాట్లాడిన వ్యక్తి ఆల్రెడీ భయం ఒకటి బాడీలో ఆవహించింది కాబట్టి 2029 ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. లేదు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంకా 6 నెలలు అంటే ఆల్మోస్ట్ మరో 3 ఇయర్స్ పీరియడ్లో ఎందుకు ఇప్పుడు 2029 అప్పుడే గుర్తొస్తుందంటే ఆ గుర్తొచ్చే విధంగా ఈరోజు కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నారంటే అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఒక అష్టదిగ్బంధనం లాగా జరుగుతుందో అప్పుడు తీసుకొస్తారు ఈ కార్ కేసు కానీ, లేదంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేదంటే కాళేశ్వరం కమిషన్లు, ఇట్లాంటివన్నీ తీసుకొస్తారు. అంటే అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని వాడుతుంటారు అన్నట్టు. ఎందుకంటే అమ్మో ఈ కేసులో అట ఛార్జ్షీట్ వేసిరట, ఈ ఛార్జ్షీట్ వేసితే కేటీఆర్ అరెస్ట్ అవుతాడట. ఏముంది అసలు ఈ ఫార్ములా? ఈ కేసులో నిజానికి అవినీతి ఏమీ జరగలేదు, అది అందరికీ తెలిసిన ముచ్చటే కదా. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము ఒక అక్రమ కేసు నమోదు చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని కేటీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందనడానికి ఇది పక్కా మనకు కనపడుతుంది. ఇక ఈ కేసు గురించి అయితే పచ్చ మీడియా సాయంతో కొన్ని అవాస్తవాలను పదే పదే ప్రచారం చేస్తున్నారు కూడా. 2.5 ఏళ్లుగా విచారణ చేసిన ఈ కేసులో ₹1 కూడా అవినీతి జరిగినట్టు ఎలాంటి సాక్ష్యం చూపించలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే అడ్వకేట్లు చెప్పారు కదా, ఇప్పుడు అడ్వకేట్ రచనారెడ్డి ఉంది, ఆమె ఉన్నది బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో ఏమీ లేదు, దీంట్లో క్విడ్ ప్రోకో అంటారు, ఇంకోటి అంటారు, ఇందులో ఫెమా సెక్షన్స్ కానీ ఏమీ లేవు, ఏవి వర్తించవు అనేసి చెప్పినప్పటికీ కూడా ఏమీ లేదని తెలుసు, అది లొట్ట పీస్ కేసు అని తెలుసు. అయినప్పటికీ మనం దాన్ని ఎట్లా వదిలిపెడతాం చెప్పు? మన మీద ఏదైనా వచ్చింది, మనని మనం ప్రూవ్ చేసుకోవాలన్నప్పుడు మన దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన కేసును తీసుకురావాలి. అందుకే కదా ఇప్పుడు ఛార్జ్షీట్ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు దేశంలో అనేక నగరాలు పోటీ పడితే హైదరాబాద్ ఎన్నికైంది. ఈ రేస్ నిర్వహణ అనేది ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణను ఒక హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా జరిగింది కదా. మొదటి రేస్ 2023లో విజయవంతంగా జరిగింది. రెండవ రేస్ నిర్వహణ కోసం స్థానిక ప్రమోటర్ ఆసక్తి చూపకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దాని నిర్వహణ బాధ్యత తీసుకుంది. రేస్ నిర్వహణ ఖర్చుల నిమిత్తం 45 కోట్లు ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా ఈ సంస్థకు చెల్లించింది.
ప్రభుత్వ ఖాతా నుండి ఫార్ములా ఈ సంస్థ ఖాతాకు బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా అత్యంత పారదర్శకంగా జరిగింది ఈ చెల్లింపు. ఇది అప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమం కాబట్టి దీనికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అవసరం లేదన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ప్రొసీజర్ ఫాలో కాలేదు వంటి సాంకేతిక కారణాలు శిక్షార్హమైన నేరాలు కాదు అని ఇదివరకు అనేకసార్లు కోర్టులు చెప్పినాయి కదా. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి పెట్టిన ఈ కేసు కోర్టులోనే కొట్టివేయడం అనేది ఖాయం. కానీ ఇక్కడ ఏం సాకు చూపిస్తున్నారయ్యా అంటే ఇది ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, అంతేకాకుండా ఇది క్యాబినెట్ ఆమోదం పొందలేదు, రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేవు, కేవలం వీళ్ళు 2 కోట్ల వరకు మాత్రమే వీళ్ళు విడుదల చేసుకోవచ్చు, కానీ 45 కోట్లు చేయడానికి లేదు. ఈ 45 కోట్లలో ఏమో జరిగిందని చెప్పి కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చిన్నంగా ఈరోజు ఇంకా దీని మీద ఛార్జ్ షీట్ వేసినాము, లేకపోతే అరెస్టులు చేస్తాము, కేటీఆర్ జైలుకు పోతాడు, దీని మీద ఫెమా ఉల్లంఘనలు జరిగినాయి, లేకపోతే ఈడీ ఏంది దీనిపైన ఇంతకుముందే ఏసీబీ విచారణ జరిగింది, ఈడీ విచారణ జరిగింది. నేను 45 కోట్లు అంటే నేను చిన్న వంటలేను. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న 1000 కోట్ల అవినీతిని పక్కన పెట్టి ఇవాళ చూసినాం కదా మనము. నైని కోల్ బ్లాక్ విషయంలో జరుగుతున్నది కావచ్చు, కేఎస్ఎల్ఆర్ దాని మీద జరుగుతున్నది కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. వాటి మీద ఎట్లాంటివి ఉండవు, ఎలాంటి విచారణలు ఉండవు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలా? గత ప్రభుత్వంలో జరిగిన దాన్ని ఒక హైదరాబాదు పేరు ప్రపంచ పటములో ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఈ కార్ రేస్ విషయంలో అది 45 కోట్ల విషయంలో ఆల్రెడీ అది లీగల్గా ఆ ఎఫ్యుఓ కంపెనీకి పంపించిర్రు అని బాజాబ్తా ఓపెన్గా చెప్పినప్పటికీ కూడా దానికి కావలసుకొని సమయం వచ్చినప్పుడల్లా డైవర్షన్ అటెన్షన్ అంటారు దీన్నే. అంటే దీని మీద మన ఫెయిల్యూర్ మీద ఇటు ఫోకస్ కాకూడదు, మొత్తం అటువైపు మళ్ళించాలంటే ఇవన్నీ కూడా ఇట్లా తీస్తుంటారు, ఇట్లా తీసి మధ్య మధ్యలో వాడుతుంటారు. ఇది తప్ప ఇంతకు మించి ఏమీ లేదు. మీరు ఈ కార్ రేస్లో మీరు ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన, లేకపోతే ఒకవేళ కక్ష కట్టి జైల్లో పెట్టినంత మాత్రాన ఏం ప్రతిపక్షం ప్రశ్నించడం మానుతుందా? ప్రజలకు తెలియదా అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, గతంలో ఏం జరిగిందన్న విషయం ప్రజలకు తెలియకుండానే ఉందా? ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ కేసులో ఏమీ ఉండదు, ఇది కోర్టులో కొట్టివేయడం తప్ప, ఇది అనవసరంగా ఏదో ఉందని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడం తప్ప ఇంతకు మించి దీంట్లో లొట్టపీస్ అంటారు కదా, ఏమీ లేదు ఇందులో.